గత ప్రభుత్వంలో మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రభుత్వం మారి ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది. అప్పటికి ఇప్పటికి మీరు చూసినటువంటి చేంజ్ క్లుప్తంగా మీ మాటల్లో. గత ప్రభుత్వం అనేది ఒక పీడకల, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పీడకల లాంటి ప్రభుత్వం. ప్రభుత్వంలో ఉండే ప్రతి వ్యవస్థని భ్రష్టు పట్టించి వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి ప్రజలని ఒక వస్తువుల్లాగా పరిగణించి వాళ్ళకు ఉన్నటువంటి పౌర హక్కులు కానీ రాజ్యాంగపరమైన హక్కులు కానీ వాటన్నిటినీ తొంగలో దొక్కి సంఖ్యాబలంతో అధికార మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రజలతో ఆడుకున్నారు, వ్యవస్థలతో ఆడుకున్నారు, రాష్ట్రం ఆర్థిక పరిస్థితులతో ఆడుకున్నారు. అలాగే ప్రజల్ని ఒక రకమైనటువంటి భయంలో తొక్కిపెట్టి ఉంచారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ భయం ఖచ్చితంగా వీడింది. ఈ రోజున ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సమర్థించే వాళ్ళు కానీ వ్యతిరేకించే వాళ్ళు కానీ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళకి ఏదైనా నిరసన ఉంటే నిరసన తెలియజేయగలుగుతున్నారు. డెమోక్రటిక్ స్పిరిట్ అనేది రిస్టోర్ అయింది. అది ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను గమనించినటువంటి మార్పు. ఆ మార్పుని ఆహ్వానిస్తున్నాను. కాకపోతే గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాల మీద జరగాల్సినంత స్థాయిలో చర్యలు, న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదనే అసంతృప్తి నాలోనూ ఉంది, అలాగే చాలా మందిలో కూడా ఉంది. ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. సో గత ప్రభుత్వంలో ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొంతమంది జీవితాలు నాశనం అయిపోయి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. తోటా చంద్రయ్య లాంటి వారు కానీ, అలానే మన చీరాల్లో ఒక సోదరుడు మా సిస్టర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అన్నందుకు కాల్చి చంపేశారు. డాక్టర్ సుధాకర్ గారి ఇన్సిడెంట్ చూసాము, డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారి ఇన్సిడెంట్ చూసాము. ఇలాంటి చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. నలంద స్కూల్స్ నడిపే ఆయన మురళి గారు ఆయన పేరేంటో, ఆయన్ని అట్లాగే కోవిడ్ సమయంలో ఒక పనికిమాలిన కేసులో రాష్ట్రం అంతా తిప్పి ఆయన కోవిడ్ బారిన పడి చనిపోయే పరిస్థితులు కలగజేశారు. సో వీళ్ళందరినీ బాధితుల కుటుంబాల వద్దకే వెళ్ళి మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో ఈ క్రమంలో మీరు కలిసి వచ్చిన తర్వాత ప్రభుత్వాల నుంచి వాళ్ళకు లభించినటువంటి భరోసా ఏంటి? వాళ్ళ జీవితాల్లో ఏమైనా చిన్న మార్పులు ఏమైనా చోటు చేసుకున్నాయా? రాఘవ్ గారు, సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, బాధితుల్లో కూడా రకరకాల మనుషులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నలంద కిషోర్ గారు ఈ గత ప్రభుత్వ దౌత్యానికి చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఆయన కుటుంబం ఒక స్థాయిలో ఆ మేరకు నష్టపోయింది. వాళ్ళు మెల్లగా కోలుకోగలరేమో కానీ ఇప్పుడు పేద కుటుంబాలు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి కుటుంబాలు కొన్ని ఉన్నాయి. శ్రీనివాసరావు గారు ఎగ్జాంపుల్, కోడికత్తి శ్రీను ఒక ఎగ్జాంపుల్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఫ్యామిలీ ఒక ఎగ్జాంపుల్, ఈ గులకరాయి కేసులో అరెస్ట్ చేసినటువంటి వడ్డెర కుటుంబం ఒక ఎగ్జాంపుల్. అలాగే మీరన్న గౌడ్ ప్రకాశం జిల్లాలో కాల్చి చంపేసినటువంటి వెంకటేశ్వర గౌడ్. సో గౌడ్, ఇటువంటి వాళ్ళకి ఎవరు పలకరించిన పాపాన పోలా. ఆ ఇన్సిడెంట్లని హైలైట్ చేశారు. ఎలక్షన్ల టైంలో ఆ ఇన్సిడెంట్లను రాజకీయంగా ఉపయోగించుకున్నారు. క్యాంపెయిన్ లో భాగంగా పాదయాత్రలు చేసినప్పుడు, మీటింగ్లు పెట్టినప్పుడు వాళ్ళని పిలుచుకుని దగ్గర పిలిచి మాట్లాడారు తప్ప, మాట్లాడి మీకెందుకు మేము గవర్నమెంట్ లోకి రాగానే మేము మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటాం, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. కానీ
గవర్నమెంట్ మారిన తర్వాత సరే ప్రభుత్వంలో సీనియర్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళకి టైం దొరకకుండా పోవచ్చు, లేకపోతే వాళ్ళకి గుర్తుండకపోవచ్చు. అక్కడ స్థానికంగా ఉన్న నాయకులు, ఆ రోజున ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, ఆ గ్రామ స్థాయి నాయకులు కానీ, వాళ్ళైనా గుర్తు తెచ్చుకుని అరే మనం ఈ మాట ఇచ్చాం, వీళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాం, దీన్ని కొంచెం ఫుల్ఫిల్ చేయాలి, ఈ కుటుంబం లేకపోతే ఎవరో పట్టించుకోకపోతే చితికిపోతుంది అన్న అవగాహన లేకుండా ఎవరి రాజకీయాల్లో వాళ్ళు పడిపోయారు. వీళ్ళు ఎవరు పట్టించుకోవాలి అంటే ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ, ప్రతి వ్యక్తికి ఒక కుటుంబం ఉంటుంది. ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు అతని కుటుంబం అనుభవించినటువంటి బాధ నుంచి విముక్తి చేయలేకపోతే ఈ చట్టాలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు, ఈ ఎన్నికలు ఎందుకు, ప్రభుత్వాల మార్పు ఎందుకు? నిజం, మీరన్నది 100% పాళ్ళు నిజం. సో కాబట్టి వాళ్ళని అట్టడుగులు ఉన్న వాళ్ళకి ఎవరో ఒకళ్ళు వెళ్ళి అరే బాబు మేము ఉన్నాము, నీకు రావాల్సింది, నీకు జరగాల్సింది జరిపించి తీరుతాము, నీకు జరిగిన అన్యాయానికి న్యాయం జరిపిస్తాము అని చెప్పి వాళ్ళకి ఒకటి అష్యూరెన్స్ ఇవ్వాలి. 2 మాటలు చెప్పి ఫోటోలు దిగి రావడం కాకుండా నిజంగా కూడా వాళ్ళ జీవితంలో ఎంతోమంది మార్పు తీసుకురావాలి. సో ఫార్చునేట్లీ నేను డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి ఆ విషయాలన్నీ బయటికి తీసుకొచ్చి మీడియాతో మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా ఎస్పీ గారు స్పందించి ఆ కేసుని తిరగదొట్టడానికి, రీఇన్వెస్టిగేట్ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు ఇమీడియట్ గా తీసుకున్నారు. అంతవరకు వాళ్ళకి ఒక రకమైన న్యాయం జరిగింది. తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వాజ్ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఎంత దుర్మార్గంగా చేశారంటే వాళ్ళ నాన్న వాచ్మెన్ గా పనిచేస్తుంటే ఆ వాచ్మెన్ ఉద్యోగం కూడా ఓడగొట్టేశారు. సో వాళ్ళకి ఇవాళ పని చేసుకోవడానికి కూడా వీలు లేకుండా వాళ్ళు మళ్ళా పల్లెటూరు పోయి అక్కడ అంట్లు దోగుని ఇళ్లలో 10 ఇళ్లలో పాచి పని చేసుకుని బతుకున్నారు. అంటే ఆర్థికంగా కూడా వాళ్ళు కోలుకోలేని నష్టానికి గురయ్యారు. సో ఎర్నింగ్ బ్రెడ్ ఎర్నర్ చచ్చిపోయాడు. సో ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తమ్ముడికి వెంటబడి మరి ఆ కలెక్టర్ గారికి 100 సార్లు రిమైండ్ చేసి ఆ పిల్లోడికి ఒక ఉద్యోగం ఇప్పించే ఏర్పాటు చేశాం. సో దాంతో ఇవాళ ఆ కుటుంబం మళ్ళా దారిని పడుతుంది. పోయిన మనిషిని తిరిగి తీసుకురాలేం కానీ న్యాయం జరుగుతుంది, అట్లాగే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. దిస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. అలాగే ఈ గులకరాయి కేసులో ఆ పిల్లోడిని ఎవరినైతే అరెస్ట్ చేసి లోపల పడేసి విపరీతంగా కొట్టారో వాడి చేతులు కవిలిపోయి ఇవాటికి వాడు అన్నం కలుపుకోలేని పరిస్థితిలో ఉంది. యంగ్స్టర్, 19 ఏళ్ల పిల్లాడు, వాడు అసలు జీవితంలో ఎందుకు పనికి వస్తాడు? అంత అన్యాయం జరిగింది. అదే కాకుండా ఇవాళ కూడా వాడిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలిచి వారం హాజరు రాయించుకుని పోలీస్ స్టేషన్ లో ఆ పాసి ఉడిపించుకోవడం, ఇట్లాంటి పనులు చేయించుకుంటారు. అంటే ఎంత ఇన్సెన్సిటివ్ అయిపోయామో చూడండి. మనం వ్యవస్థ ఎంత ఇన్సెన్సిటివ్ అయిపోయింది. సో వాటిని ఆ కమిషనర్ ఆఫ్ పోలీస్ దృష్టికి తీసుకొచ్చి ముందు ఈయన మీద కేసు పలానా కారణాల వల్ల ఇది తప్పుడు కేసు, దీంట్లో సాక్ష్యాలు లేవు, అసలు నిజంగా జరగలేదు కాబట్టి సాక్ష్యాలు లేవు, ఆ కేసును మోస్తారా లేదా అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తే 1 month టైం అడిగారు. నేను ఇటు రావడం వల్ల దాన్ని ఫాలో అప్ చేయలేకపోయాను. వెళ్ళిన తర్వాత దాన్ని ఫాలో అప్ చేసి ఆ కేసు క్లోజ్ చేసి ఆ పిల్లోడిని మళ్ళీ కొంచెం దారిలో పెట్టాలి. ఆ కుటుంబానికి సైకలాజికల్ గా వాళ్ళని మళ్ళీ దారిలోకి తీసుకురావాలి. వాళ్ళకి ఎంత అవమానం అంటే చుట్టాల్లో కూడా వీడి మీద కేసు అయిందంట, వీడిని అరెస్ట్ చేశారంట, పోలీసులు తీసుకెళ్లి కొట్టారంట అని చెప్పి ఒక మచ్చ ఏర్పడిపోయింది చెయ్యని తప్పుకి. అవును అవును, ఒక పేద కుటుంబం ఎట్లా తట్టుకుంటుంది ఇవన్నీ? సో దీస్ ఆర్ ఆల్ రియల్ హ్యూమన్ స్టోరీస్. సో వాటిని అడ్రస్ చేయడానికి ముందు ట్రై చేస్తున్నానండి. ఇవి కాకుండా లార్జర్ ఇష్యూస్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి రైతుల ఇష్యూస్ ఉన్నాయి, దెన్ గౌడ్ ఇష్యూ ఉంది, ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి. సో వీటిని అడ్రస్ చేసుకుంటూ పోకపోతే వీఆర్ డూయింగ్ ఏ డిసర్వీస్ టు ది సొసైటీ.